ఏకంగా చుట్టూ పెన్షింగ్ వేసి బోర్డు బాతి ఆవిడ ల్యాండ్ని కబ్జా చేశాడు గంగారాం. సో ఒకసారి ఆవిడ బాధ వినండి. ఆవిడ స్వయంగా టీడీపీ కార్యకర్త. ఒకటండి, ఇది 1926లో మా ముత్తాత గారు జీటీ రేవణ్ణ గారు చెన్నారెడ్డి గారి దగ్గర నుంచి కొన్నారు ఈ ల్యాండ్ని. ఆ తర్వాత ఆయనకు ఒక కొడుకు కుమారుడు నర్సప్ప, ఆ తర్వాత జీటీ నాగప్పకి 7 మంది కొడుకులు కూతుర్లంతా కలిపి. సో టోటల్ ఇది ఒక ఫ్యామిలీ హిస్టరీ. ఒక 100 years నుంచి ఉన్న ఈ ప్రాపర్టీని నాకు రీసెంట్గా ఎవరు ఇంతవరకు టచ్ చేయలేదు. 2 సార్లు కోర్టులో ఒకరు వేశారండి, జిల్లా కోర్టులో కూడా మనమే గెలిచాము. ఆ కాపీ కూడా 93లో వచ్చింది. నెక్స్ట్ అట్ ద సేమ్ టైం 2004లో హైకోర్టుకి వెళ్ళింది. 2018 నవంబర్లో మనకు ఆర్డర్స్ కూడా వచ్చేసాయి. ఇది జీటీ నాగప్ప ఫ్యామిలీకి సంబంధించిన ప్రాపర్టీనే అని చెప్పేసి హైకోర్టు నుంచి కూడా వచ్చింది. ఇప్పుడే ఇంకొక విషయం ఏంటంటే, ఇందులో ఆ రోజు ఎప్పుడైతే నాకు December 24th ఒక ఇన్ఫర్మేషన్ వచ్చిందండి. మా పెద్దమ్మ గారు కాల్ చేశారు, లోకల్లో ఇక్కడ ఉంటారు, నేను ఆ రోజు ఊర్లో లేను. ఆ రోజు కాల్ చేసి మన స్థలంలో ఎవరో ఇట్లా కంచు వేస్తున్నారు అని చెప్పారు. సో అక్కడ కాంట్రాక్టర్స్ ఎవరో ఉన్నారు. సరే వాళ్ళని అన్నీ కనుక్కుంటే వాళ్ళు గంగారాం పేరు చెప్పారండి. తర్వాత గంగారాం ఎమ్మెల్యే గారు అని ఇట్లా ప్రస్తావన తీసుకొచ్చారు. బట్ ఏంటంటే నేను వెంటనే అన్నయ్యకి కాల్ చేశాను, ఎమ్మెల్యే అన్నయ్యకి. అని ఏంటి ఇది మన ల్యాండ్ అది అని చెప్పేసి అంటే, అవునమ్మా నాకు తెలీదు, సరే అమ్మా నేను ఊరు నుంచి వచ్చాక నేను కూడా ఊర్లో లేను, వచ్చిన తర్వాత మాట్లాడదామని చెప్పి అన్నారండి ఆయన. ఆ తర్వాత గంగారాం గారికి నేను వాళ్ళ తమ్ముడు, ఆయన కాంట్రాక్టర్స్ కదిరప్ప అండ్ వడ్డే వెంకటేష్, వీళ్ళు ఆ నేమ్ నాకు రిలీజ్ చేశారు గంగారాం అని. నేను గంగారాంకి కాల్ చేశాను, అన్నయ్య ఏంటి మా ఏరియాలోనే మా స్థలంలోనే ఇది పూర్వీకుల ఆస్తి, దీంట్లో మీరు కంచె వేస్తున్నారు ఎందుకు అని నేను మాట్లాడిన వెంటనే, అమ్మ అది సర్వే నంబర్ 174 అమ్మ, నాకు పంచాయతీ సెక్రటరీ గారు చెప్పారని స్వయంగా గంగారాం గారే నా దగ్గర చెప్పారు. కానీ నేను అన్నయ్య అది 179 సర్వే, 174 కాదు, ఆల్రెడీ పిల్లర్స్ స్టార్ట్ చేశారండి. ఆ రోజు నేను చెప్పాను వాళ్ళకి క్లియర్ గా, ఇది మా సర్వే, ఇది మా స్థలం నంబర్, ఇది 179, దయచేసి మీరు ఆపండి అని నేను గట్టిగానే మాట్లాడాను. సరే అమ్మా మేము ఆపేస్తామని అన్నారు. సరే అది అక్కడికి అయిపోయింది. అట్ ద సేమ్ టైం ఆ రోజు స్టాప్ చేసేసారు 24th ఈ జరిగిన ఇన్సిడెంట్. తర్వాత నేను 2 రోజుల తర్వాత అనంతపూర్కి వచ్చాను. వచ్చిన తర్వాత 26th నా ల్యాండ్కి వచ్చాను. నేను వచ్చి మన ల్యాండ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మొత్తం అన్ని కూడా నేను చూసుకుంటూ వెళ్ళాను. అలా వెళ్ళిన సందర్భంలో నాకు ఇక్కడ చుట్టూ మన ల్యాండ్లో ఆ రోజు 24th 2 పిల్లర్లు వేసి స్టాప్ చేసిండేది. నేను వచ్చేసరికి 43 సెంట్లు కూడా పిల్లర్లు వేసేసారు. నాకు అది అసలు ఎవరు వేసారు ఏంటనేది నాకు నేను చెప్పినా కూడా నేను వచ్చి మాట్లాడే లోపే వీళ్ళు కంచేసేసారు అని చెప్పారు. సో ఇది ఇలా ప్రాసెస్ జరిగింది. ఏంటి అంటే, నేను నామ్స్ ప్రకారం పంచాయతీ గారికి ఒక RTA యాక్ట్ ని నేను ప్రొడ్యూస్ చేశాను. అది కూడా ఆయనకు ఇచ్చిన తర్వాత ఇది కంచె అనేది నేను 26 టోటల్, ఎందుకంటే నేనే స్వయంగా వచ్చి వీడియోను కూడా తీశాను. ఆ వీడియోను కూడా నేను మీకు పొందపరుస్తానండి మీడియా వాళ్ళకి. 26 అది అయిన తర్వాత నేను RTA యాక్ట్ కింద 29th వెళ్ళాను. పంచాయతీ సెక్రటరీకి ఆఫీస్కి వెళ్తే ఆయన లేరు. అక్కడ ఒక RTA యాక్ట్ కింద నేను అక్కడ ప్రొడ్యూస్ చేశాను. అంటే ఈ స్థలం పంచాయతీది అని చెప్పి మీరు వాదన పెడుతున్నారు కదా, ఓకే, పంచాయతీది అయితే మీ దగ్గర ఎటువంటి పేపర్స్ ఉన్నాయి అంటే, మా ముత్తాతలు కానీ ఎవరైనా మా లీగల్ హెయిర్స్ అంటే జీటీ నాగప్ప ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఇక్కడికి వచ్చి మీకు రాసిచ్చారా ఇది పంచాయతీది అని నేను అడిగాను. అందుకు వాళ్ళ దగ్గర సమాధానం లేదు, మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయి అన్నారు. సరే మీ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్స్ ఉన్నా కూడా మాకు ప్రొడ్యూస్ చేయండి అని చెప్పేసి నేను ఆ రోజు అడగడం జరిగింది RTA యాక్ట్ కింద. తర్వాత నాకు January 7th నేను RTA యాక్ట్ కింద పంచాయతీ సెక్రటరీకి 29th ఇచ్చి ఆఫీస్లో ఇచ్చొచ్చాను. ఆ కాపీ కూడా నా దగ్గర ఉంది. నెక్స్ట్ January 7th నాకు ఒక పంచాయతీ ఆఫీస్ నుంచి ఒక నోటీస్ వచ్చిందండి. అందులో ఏం పొందపరిచారు అంటే, మేము ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ కి పంపించాము. ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ పంపించిన తర్వాత ఇది రెవెన్యూదే అని తేలింది, ఇది పంచాయతీ వాళ్ళకి ఎప్పటి నుంచో సక్రమించింది అని చెప్పేసి ఆయన అందులో రాశారు. ముఖ్యంగా ఇది ఎప్పటి నుంచో సక్రమిస్తే అప్పుడు 7వ తారీఖు వాళ్ళు కంచె వేశారు రెవెన్యూ డిపార్ట్మెంట్ ద్వారా అన్నారు. ఇది ఎంత వరకు కరెక్ట్? నా దగ్గర 26th నేను వీడియో స్వయంగా తీసిన ప్రూఫ్స్ ఉన్నాయి. మరి 7వ తారీఖు రెవెన్యూ డిపార్ట్మెంట్ కి తెలిసి కంచె వేసి వెళ్ళిపోయారు అంటే ఇది ఎక్కడికి వెళ్తుందో మీరే చెప్పండి. ఇదే ఒక సమంజసం అంటే, ఇది ఒక జస్ట్ వర్డ్ అండి ఇది. మాట్లాడింది ఆవిడ ఆవేదన విన్నారు కదా. ఆవిడ భూమిని కబ్జా చేస్తే స్వయంగా ఎమ్మెల్యేకి ఫోన్ చేసింది, అన్నయ్య ఏంటి నా భూమిని ఇట్లా కబ్జా చేస్తున్నారు మీ మనుషులు వచ్చాయని. నేను ఊళ్ళో లేను, వచ్చినా కనుక్కుంటానన్నాడు. సరే ఎమ్మెల్యే అనుచరుడు ఈ గంగారాం అనేవాడికి ఫోన్ చేసింది. ఫోన్ చేస్తే అది నీది కాదు ల్యాండ్, పంచాయతీ వాళ్ళు అది మాదని చెప్తున్నారు అంటారు. పంచాయతీ ల్యాండ్ గంగారాం అనేవాడు వెళ్ళి కబ్జా ఎందుకు చేస్తాడు? వెళ్ళి చుట్టూ పెన్షింగ్ ఎందుకు వేస్తున్నాడు? సో ఏ విధంగా ఉంది అనంతపురం అర్బన్లో అనేది మీ అందరికీ కూడా అర్థం చేసుకోవాలి. తెలుగుదేశం పార్టీకి పర్సనల్గా ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది. ప్రతి పార్టీకి ఒక ఇంటెలిజెన్స్ ఉంటుంది.
ఆ ఇంటెలిజెన్స్ చేసేది ఏంటంటే ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉందంటే రెగ్యులర్ పోలీస్ ఇంటెలిజెన్స్ కాదు, పార్టీ ఇంటెలిజెన్స్ అనేది ఒకటి ఉంటుంది రెగ్యులర్గా. ఇది ఎవరికి తెలియదు బేసిక్గా. వాళ్ళు ఏంటంటే అన్ని కాన్స్టిట్యున్సీలో తిరుగుతారు, ఎమ్మెల్యే పనితీరు ఎట్లా ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ఈ రిపోర్ట్ ఎప్పటికప్పుడు పార్టీ అధినేతకి ఇస్తూ ఉంటారు. ఎమ్మెల్యే పర్ఫార్మెన్స్ బాగోకపోతే ఆ రిపోర్ట్ కూడా ఇస్తారు, పార్టీ పిలిపించి వాళ్ళకి చివాట్లు పెట్టి పంపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ పార్టీ ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది, ఈ దగ్గుపాటి ప్రసాద్ అనే వ్యక్తి ఒకే రోజు ఇన్ని అరాచకాలకు పాల్పడితే మనకి ఎవిడెన్స్ దొరికాయి కాబట్టి, ఫుటేజ్లు ఉన్నాయి, బాధితుల ఆవేదన అంతా వీడియో రికార్డింగ్ బయటలో ఉన్నాయి కాబట్టి మనం టెలికాస్ట్ చేసాం. ఇట్లా వీడియో లేని బాధితులు బయటికి చెప్పడానికి భయపడుతున్న సంఘటనలు ఎన్నున్నాయి, మీడియా దృష్టికి కూడా రాని సంఘటనలు ఎన్నుంటాయి. ఒకసారి ఆలోచన, ఈ 3 ఎగ్జాంపుల్, మూడిట్లో కూడా చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఎవరికి వాళ్ళు లీగల్గా బిజినెస్ చేసుకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి దౌర్జన్యాలు చేస్తున్నారు. వైన్ షాపు లిక్కర్లో టెండర్లో పార్టిసిపేట్ చేసి వైన్ షాప్ నడుపుకుంటుంటూ వాడిని బెదిరిస్తారు. ఎవరో నయాగారా అని ఒక ఎగ్జిబిషన్ పెట్టుకుంటే అతను బెదిరిస్తారు, స్వయంగా ఎమ్మెల్యేనే. మూడోది వచ్చి ఎవరిదో ల్యాండ్, సొంత పార్టీ నేతది కోట్ల రూపాయల ల్యాండ్ని ఎమ్మెల్యే మనుషులు పోయి కబ్జా చేస్తారు. భూ కబ్జాలు, బెదిరింపులు, బ్లాక్మెయిలింగ్లు, దౌర్జన్యాలు, గోండాయిజం, రౌడీయిజం. ఒక ఎమ్మెల్యే మీద ఇన్ని అలిగేషన్స్ అనేవి బహుశా రాష్ట్రంలో ఇంకెక్కడా ఉండవు. ఏ ఎమ్మెల్యే మీద కూడా ఇంత దారుణాలు రాలా. సో ఇప్పటికన్నా అప్రమత్తంగా అండి, ఇది ప్రభుత్వం మొత్తానికి రిఫ్లెక్ట్ అవుతుంది. మీకు అర్థం కావట్లా, ఇది కూటమి ప్రభుత్వం మీద రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు ఇలాంటి వాడిని మళ్ళీ ఇంకోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తారా అని.